వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. యువత భారతదేశ కీర్తి ప్రతిష్టలను పెంచాలి, భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలను ముందుకు తీసుకెళ్ళాలి, భారతదేశం గర్వించే బిడ్డగా ఎదగాలి. కానీ నేటి యువత ఎస్పెషల్లీ జంతర్ మంతర్ దగ్గర జెంజీ పేరుతోటి సంస్కారహీనంగా మాట్లాడిన వాళ్ళ గురించి ఒక్క వీడియో చేసింది. సూపర్ ఉంది. ఆ వీడియో చూడండి, చూసినాక మాట్లాడుకుందాం. Today people are celebrating youth, but मुझे शर्म आ रही है. इंडिया का ये यूथ इतना बदतमीज. मैं बिल्कुल नहीं चाहती मेरी बेटी ऐसे वैल्यूज ले. Can you see my daughter? I'm scared. मुझे इसको ऐसे यूथ जैसा नहीं बनाना. कौन सा यूथ जो 75 years old लीडर को गाली बकता है? I completely understand you may oppose him, you disagree with him, you don't like his government, need paper leak, सब कुछ हुआ. But the kind of filthy language people has used for his family and for him, I can only see we are losing our values. मैं बिल्कुल नहीं चाहती मेरी बेटी उस यूथ में शामिल हो जो इतना बदतमीज हो. And people are celebrating this. I don't see a bravery in this. किसी की माँ को गाली देना, किसी की फैमिली को गाली देना, एक 75 years old को गाली देना, आप सेलिब्रेट कैसे कर सकते हो? There is a thin line between being disrespectful and taking a stand. We deserve a better youth, not this filthy youth. We need a youth जो इंडिया को आगे बढ़ाए, जो इंडिया की वैल्यूज को फॉलो करे. We don't need this बदतमीज youth. नमस्ते मोदी जी, मैं एक जेनजी ममा हूँ और मैं आपका आभार व्यक्त करती हूँ जैसे आपने बच्चों को संभाला. आप जिस माध्यम से बच्चों से जुड़े, बहुत ही प्रशंसनीय कार्य आपने किया है और बहुत ही सुरक्षित महसूस हो रहा है हमें. हम भी ध्यान रखेंगे कि हमारे बच्चे कहीं गलत संगत में ना पड़ जाएं और राजनीतिक मोहरे ना बन जाएं और अच्छे से पढ़ें और देश में नाम अपना रोशन करे और देश का भी नाम दुनिया में रोशन करे. थैंक यू वेरी मच मोदी जी. जय हिंद, जय भारत. చూసారుగా వీడియో. నా బిడ్డనైతే ఇలా పెంచను, ఇంత సంస్కారహీనురాలుగా చేయను. 75 సంవత్సరాల ఒక వ్యక్తి గురించి, వాళ్ళ అమ్మ గురించి మీకు ఆ వ్యక్తితో ఎలాంటి అభిప్రాయ భేదాలైనా ఉండొచ్చు, విమర్శించాలి. కానీ ఆ విమర్శలు హద్దులో ఉండాలి. ఆ హద్దులు దాటి ప్రవర్తిస్తున్న మీరు నిజంగా యువతనా? ఇలాంటి యువత వల్ల ఏంటి ఉపయోగం? ఇలాంటి వాటి వల్ల మీరు సాధించేదేంటి? ఇలాంటి వాళ్ళని భారతదేశం ఎప్పటికీ కూడా యాక్సెప్ట్ చేయదు అంటూ అక్క మాట్లాడిన మాటలు అయితే సూపర్ ఉన్నాయి కదా. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ప్రతి తల్లి ఇలానే ఆలోచించాలి, ఒక సంస్కారవంతమైన బిడ్డని దేశానికి అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతనందించండి. ఆర్ వాయిస్ ఈరోజు ముందుకెళ్తుంది అంటే కారణమే చూస్తున్న ప్రేక్షకులు, మీరు చేస్తున్న సపోర్ట్ మాత్రమే. సో ఈ మంత్ కూడా మేము మా అవసరాలన్నింటినీ గట్టెక్కించుకొని ముందుకు వెళ్ళాలి అంటే మీ సపోర్ట్ యాజ్ యూజువల్గా అంతే అవసరం. సపోర్ట్ చేస్తారో అని ఆశిస్తున్నాను. సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.